ఈరోజు క్రంచీ ప్రాన్స్. సో వ్యూయర్స్, మనకి యాదగిరి గారు హాట్ అండ్ స్పైసీగా ఉండే క్రంచీ ప్రాన్స్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. మరి లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో యాదగిరి గారు క్రంచీ ప్రాన్స్ మాకు పరిచయం చేస్తా అన్నారు. సో ఇక్కడ చూస్తే బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా వన్ బై వన్? క్రంచీ ప్రాన్స్ అనేది రకరకాల వంటలు మనం చేస్తూ ఉంటాం, కానీ ఈరోజు చేయబోయే హాట్ అండ్ స్పైసీ, ఈ తీయగా కారంగా తిరిగిపోతుంది. ఈ క్రంచీ ప్రాన్స్ అనేది ఈ మధ్యకాలంలో ఒకప్పుడు చేసేవాళ్ళు, దాన్ని రీపాస్ట్గా చేసి మళ్ళీ కొత్త రుచిని అందించడానికి హాట్ అండ్ స్పైసీ క్రంచీ ప్రాన్స్. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. క్రంచీ ప్రాన్స్, గార్లిక్, ధనియాల పొడి, సాల్ట్, పసుపు, నూనె, రెడ్ చిల్లీ పేస్ట్. సో వ్యూయర్స్, క్రంచీ ప్రాన్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా, నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? ముందుగా మనము ప్రాన్స్ ఉంది కదండి, మనం ఇక్కడ వాడుతున్న ప్రాన్స్లో వెరైటీ ఏంటంటే రివర్ ప్రాన్స్. ఈ రివర్ ప్రాన్స్ తోటి మనం ఇక్కడ చేయబోతున్నాం. ఎందుకంటే రెగ్యులర్గా మనం వాడే ప్రాన్స్ ఏంటంటే టీ రొయ్యలు వాడుతుంటాం, ఇక్కడ రివర్ ప్రాన్స్ వాడడం వల్ల చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, తినేటప్పుడు స్మూత్గా వెళ్తుంది అనమాట. వెరీ టేస్టీ ఐటమ్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రివర్ రొయ్య ఉంది. మనము ఈ రివర్ ప్రాన్స్ను ఇలా చిన్నగా కట్ చేసేసి ఈ మధ్య భాగాన వేస్టేజ్ ఉంటుంది, అది మాత్రం తీసేసుకోవాలి కంపల్సరీ. ఇలా మనము ఒక అర కేజీ, పావు కేజీ, మనకు ఎంత క్వాంటిటీ అవసరం ఉంటే. అంటే క్రంచీ ప్రాన్స్ అంటే స్నాక్ ఐటమ్ కదండి? స్నాక్ అండి ఇది, ఖచ్చితంగా డిఫరెంట్ ఆఫ్ స్నాక్స్. తీయడం కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా తీస్తున్నారండి. బ్లాక్ది కంపల్సరీగా తీసేసేయాలా? తీసేయాలి, కంపల్సరీగా తీసేయాలి. ఇది ఓకే. నాన్ వెజ్లో చేదు అంటారు కదా, ఇది ఫ్రాన్స్ కూడా ఇది ఒక రకమైన చేదు లాంటిది. ఓకే, ఈ బ్లాక్ కలర్ అనేది చేదుని యాడ్ చేస్తుందా? అవును. అయితే దాన్ని ఎక్కువ ఈ సీ రొయ్యల్లో పర్టికులర్గా ఏంటంటే సీ ఫుడ్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ అవుతుంది అని చాలా వరకు వింటుంటాం మనం. నేను విన్నానండి. ఎందుకు అవుతుంది అంటే ఇది మనం కరెక్ట్ క్లీనింగ్ చేసుకోలేకపోవడం వల్ల డైరెక్ట్గా మనకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఐ హర్డ్ దట్ ప్రాన్స్లో కొలెస్ట్రాల్ ఉంటుంది అని చెప్పేసి, సో ఏమంటారు? ప్రాన్స్లో కొలెస్ట్రాల్స్ ఉంటాయి, ఎందుకంటే బట్ మటన్ను చికెన్ను తీసుకుంటే దానికంటే తక్కువగా ఉంటాయి దీంట్లో. ఫిష్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్స్. ప్రియా వారియర్ స్టైల్ ట్రై చేశారు. ఓకే. చిన్నని మంట పైన డీప్ ఫ్రైడ్కి సరిపడా నూనె పోసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఈ ప్రాన్స్ ఏదైతే వేసామో ఆ ప్రాన్స్ తీసుకొని దాంట్లో కారం పేస్ట్ ఇవ్వరా. ఇది కారం పేస్టా? రెడ్ చిల్లీ పేస్ట్ ఎంత వేసుకుంటున్నామండి? ఒక హాఫ్ టీ స్పూన్, అంటే మనకు స్పైసీకి సరిపడా. ఓకే. అదేవిధంగా ధనియాల పొడి 1 టీ స్పూన్, ఓకే, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. ఇవన్నీ కూడా మనం వేసి చక్కగా రొయ్యలకు బాగా మసాలా పట్టేలాగా మనము దీన్ని కలిపి. ప్రాసెస్ ఐడియా ఉంది కదండి. మనం ప్రాన్స్ని తీసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాం, ఆ తర్వాత ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, అండ్ ఆ తర్వాత ఏం చేసినా సరే సాల్ట్ కంపల్సరీగా వేయాలి రెసిపీలో. సో సాల్ట్ లేకపోతే టేస్ట్ లేదు కాబట్టి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసి మిక్స్ చేసి పక్కకు పెట్టేసాను. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ను మనము దీంట్లో వేసుకోవాలి. ఓకే. ఇవి ఏంటండి? ఇవి కార్న్ఫ్లెక్స్. ఓకే, కార్న్ఫ్లెక్సా? అవును. ఇలా పెట్టి ప్రెస్ చేసుకుంటే ఓకే. చూసారా చిన్న ఫ్రాన్స్ ఎంత పెద్దగా అయిపోయిందో. కార్న్ఫ్లెక్స్ వేసి ఆ కార్న్ఫ్లెక్స్. ఇప్పుడు అర్థమైంది మీరు క్రంచీ ప్రాన్స్ అని ఎందుకు అన్నారు. ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ అండి ఇది ఎంత క్రంచీగా ఉండబోతుందో. ఎస్పెషల్లీ చాలా మంది క్రంచీ ఫుడ్ ఇష్టపడుతూ ఉంటారు కదా, ఈ రెసిపీ కనుక ఇంట్లో చేసుకుంటే వాళ్ళు ఫిదా అయిపోతారు అసలు. క్రంచీ ఆర్ క్రిస్పీ ప్రాన్స్ రెడీ అయిపోతున్నాయి. సో టేస్ట్ చేయడానికి ఆర్యానా కూడా రెడీగా ఉంది. అసలు చూస్తుంటేనే మౌత్ వాటరింగ్, అండ్ ప్రాసెస్ కూడా అండి చాలా ఈజీగా ఉందండి, ఎక్కువ శ్రమ లేదనిపిస్తుంది నాకు.
నెక్స్ట్ ప్రాసెస్ ఉందండి ఇంకా? ఉందండి, ఇంకా ప్రాసెస్ ఉంది. ఇది జస్ట్ డీప్ ఫ్రైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఇలా మనకి ఎన్ని కావాల్సి అన్ని చేసుకోవచ్చు మనం. తొందరగా ఇంట్లో రొయ్యలు ఉంటే అట్లాగే కొత్తగా మనం ఇంట్లో ట్రై చేసినట్టుగా ఉంటుంది ఇలాంటి రొయ్యలు. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా రొయ్యల వేపుడు అది ఇది చేస్తూ ఉంటాం మనం బాగా. ఇలాంటి ప్రాన్స్ చేసినట్టయితే కొత్త రుచిని మనము ఇంట్లో వాళ్ళకు కూడా తినిపించినట్టు ఉంటుంది, మనం కూడా నేర్చుకున్నట్టుగా ఉంటుంది. చూడండి, ఏం లేదు, సింపుల్గా కొంచెము ఇంట్లో కాన్ఫ్లెక్స్ ఎట్లాగో ప్రతి ఒక్కరి ఇంట్లో కాన్ఫ్లెక్స్ ఉంటుంది. ఇంకా దీంట్లో మనం వాడింది ఏముంది ఇంకా ఎక్స్ట్రా. చూడండి, చక్కగా రొయ్యలతో ఒక మంచి, అసలు ఎవరన్నా మీరు ఇది తినేటప్పుడు రొయ్య ఇచ్చిండ్రు అంటే ఇది రొయ్య కాదండి, ఇది ఏదో మన బిస్కెట్ ఉన్నట్టుంది చక్కగా అని చెప్పేసి మీరు అందరూ కూడా బిస్కెట్ అయ్యొచ్చు. చూసారు కదా, ఇక్కడ ఫ్రాన్స్ రెడీ అయిపోయింది. మనం చక్కగా దీన్ని డీప్ ఫ్రైడ్ చేసుకుందాం. ఓకే, ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. వావ్, చూసారు కదా, ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయింది. ఇట్స్ వెరీ హాట్. సో చాలా హాట్ అండ్ స్పైసీగా ఉండబోతున్నట్టుంది రెసిపీ. నిజంగా ఎవరు నమ్మరండి ప్రాన్స్ అంటే మాత్రం. ఎవరు నమ్మరు. అందరు చేసినట్టుగా మనం చేస్తే కొత్త రుచులను మనం ఏం అందించినట్టు ఉంటుంది. కార్న్ ఉన్నందుకు ఈజీగా బేక్ కూడా అయిపోతుంది, పైన కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అంటే తక్కువ టైంలో రొయ్యలు మనకు వేగిపోతాయి. ఎందుకంటే ముందే రొయ్యలు తొందరగా అంటే జస్ట్ మగ్గబెడితే మగ్గిపోతాయి అన్నమాట. ఫిష్ కంటే తొందరగా రొయ్యలు ఉడికిపోతాయి. చూసారు కదా, చక్కగా మనం రొయ్యలన్నీ కూడా వేగిపోయి ఆ ఫ్లేవర్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. దీన్ని మనము దీనిపైన చల్లుకోవాల్సిన పౌడర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, వైట్ పెప్పర్ పౌడర్, ఈ మూడు చక్కగా కలిపి ఇది ఒక పౌడర్ని తయారు చేసి ఈ ఫ్రాన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా పైనుంచి ఇలా చల్లుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చల్లాలండి. వేడిగా ఉన్నప్పుడే చల్లాలి. చూసాం కదండి, మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాన్స్ని బయటకు తీసేసుకొని అందులో ధనియాల పొడి, వైట్ పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి పౌడర్లా తయారు చేసి పైన మనం ఏదైతే ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయో దానిపైన స్ప్రింకిల్ చేసామన్నమాట. అండ్ పాయింట్ టు బి నోటెడ్ ఏమిటంటే వేడిగా ఉన్నప్పుడే ఆ పౌడర్ని మనం స్ప్రింకిల్ చేయాలి. చూసారు కదా, చక్కగా ఇప్పుడు మనం దీన్ని చిన్న గార్నిష్ పెట్టుకుంటే యమ్మీగా స్పైసీ అండ్ యమ్మీ టేస్టీ క్రంచీ ప్రాన్స్ రెడీ అయిపోతుంది. దీనికి రొయ్యలకు మంచి చక్కటి ఒక చిన్న ఉల్లిపాయ, అంటే నాన్ వెజ్కి నంచుకోవడానికి ఉల్లిపాయ ఉన్నదంటే ఆసం, పర్ఫెక్ట్. అది ఇంకా ఒక చిన్న నిమ్మకాయను కూడా మనం చక్కగా పెట్టుకున్నట్టయితే దీన్ని కొంచెం ప్రజెంటేషన్గా గార్నిషింగ్గా చేసుకుంటే ప్రాన్స్ నిమ్మకాయ కూడా వావ్, బాగా డెకరేట్ చేశారండి. ఇంట్రెస్టింగ్, సింపుల్గా సూపర్గా క్రంచీ ప్రాన్స్ రెడీ అయిపోయింది. మరి ఇంకా దీని రుచి ఎలా ఉందో నువ్వే. సో క్రంచీ ప్రాన్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి ఆర్యానా కూడా రెడీగా ఉంది. అండ్ చాలా డిఫరెంట్గా ఉందండి ప్రాసెస్ అయితే, సీరియస్లీ. సో ఐమ్ గోనా టేస్ట్ ఇట్. అమేజింగ్ అండి, అసలు అద్రిపోయింది. తింటుంటే ఇంకొక బైట్ అనేలా ఉంది. ఫస్ట్లో మనం రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసాం కదా, నేను రెడ్ చిల్లీ పేస్ట్ ఏంటి అని ఆలోచించాను, కానీ తింటుంటే ఆ పేస్ట్ ఒక ఫ్లేవర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. నెక్స్ట్ కమింగ్ టు కార్న్ఫ్లేక్స్ వేసి ఇలా రోస్ట్ చేసేసి దాన్ని మొత్తం ఫ్రై చేసేసాం కదా, లాస్ట్లో పౌడర్ అయితే స్ప్రింకిల్ చేసాం, అది ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేసింది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి.